హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నల్లధనానికి సంబంధించి. నల్లధనం లేదా బ్లాక్ మనీ అనేది ఏంటి? మనం చూస్తే ఆదాయం మీద ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా దాచిపెట్టి లెక్కలోకి రాకుండా దాచిపెట్టేటటువంటి డబ్బుని నల్లధనం అంటాము. ఇలా పన్నులు సరిగ్గా కట్టలేదనుకోండి, దానివల్ల ప్రభుత్వానికి పన్నులు సరిగ్గా రావు. పన్నుల ఆదాయం రాకపోతే ప్రజలకి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు లాంటి మౌలిక వసతులు అందించడానికి ప్రభుత్వం వద్ద చాలనన్ని నిధులు అనేటటువంటివి ఉండవు. దానివల్ల నల్లధనాన్ని కట్టడి చేయకపోతే చివరికి నష్టపోయేది ఎవరు? ప్రజలే. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నల్లధనం అనేది పెరుగుతూ వస్తోంది. 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన భారత స్థూల దేశీయోత్పత్తిలో 5% ఉన్నటువంటి నల్లధనం 2010 కల్లా 50%, 2016-17లో మన జీడిపిలో 62%, 2020 కల్లా జీడిపికి సరి సమానమైనటువంటి స్థాయికి పెరిగింది. ఇటీవల నల్లధనం జీడిపి కన్నా 20% మించిపోయి 120%కి చేరుండొచ్చు అన్నట్టుగా పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చింది. అందుకే నల్లధనాన్ని సమాంతర ఆర్థిక వ్యవస్థ అనేసి పరిగణిస్తూ ఉంటాము. అయితే స్థిరాస్తి రంగమని, మౌలిక వసతులు, ఫార్మా, పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తులు, సినీ పరిశ్రమ, బంగారం, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇలా వీటన్నింటిలో కూడా నల్లధనం ఎక్కువ అనేటటువంటి వాదనలు అంటూ వస్తూ ఉన్నాయి. అయితే 1948 నుంచి 2008 మధ్య కాలంలో భారతదేశ ధనస్వాములు దేశం బయట దాచి ఉంచినటువంటి అక్రమ ఆస్తుల విలువ దాదాపు 35 లక్షల కోట్లు ఉంటుంది అనేసి అంచనా. అయితే అందులో ట్యాక్స్ హెవెన్స్ లేదా పన్ను స్వర్గాల్లో దాచినటువంటి సొమ్ము కొంత అయితే చట్టబద్ధమైనటువంటి పెట్టుబడులుగా వాటిని మార్చుకొని మన భారత్లోకే మళ్ళీ ప్రవేశించినటువంటి సొమ్ము ఇంకొంచెం ఉంది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేసి హవాలా మార్గాలు, వీటితో పాటుగా ఎగుమతి దిగుమతి ధరల్లో అవకతవకలు చూపించి నల్లధనం ఏదైతే ఉంటుందో దాన్ని వైట్ మనీగా, అఫీషియల్ మనీగా చేంజ్ చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం లెక్కల ప్రకారం 2000 నుంచి 2011 మధ్య కాలంలో మన భారతదేశానికి ప్రవహించిన ఎఫ్డిఐలలో 41% మారిషస్ నుంచి, 9% సింగపూర్ నుంచి వచ్చాయి. అయితే ఎఫ్డిఐల విషయంలో ఈ 2 దేశాలది అగ్రస్థానం. ఇంత చిన్న దేశాల నుంచి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావటం అన్నది అసాధ్యం. భారతీయులే తమ యొక్క నల్లధనాన్ని మారిషస్ మరియు సింగపూర్ల ద్వారా మన స్వదేశానికి తీసుకొచ్చారు అన్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే ఎఫ్డిఐల పేరు చెప్పి వాళ్ళు ఈ నల్లధనాన్ని సక్రమమైనటువంటి ధనంగా చలామణి చేస్తూ ఉన్నారు. 2012లో భారత ప్రభుత్వం ప్రచురించినటువంటి శ్వేతపత్రం, వైట్ పేపర్ ఈ అంశాలని బయటపెట్టింది. కంపెనీల ఏర్పాటు లాంటి చట్టబద్ధమైనటువంటి కార్యకలాపాలని కూడా ఈ నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవటానికి ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టినటువంటి నల్లధన పరిమాణం గురించి ఖచ్చితమైనటువంటి లెక్కలు ఉండవు. భారీ పన్ను మినహాయింపును ఇచ్చేటటువంటి విదేశాలని మనము పన్ను స్వర్గాలు లేదా ట్యాక్స్ హెవెన్స్ అనేసి పిలుస్తాము. అక్కడ భారతీయులు దాచినటువంటి అక్రమ ధనం దాదాపు 38 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. మనం చూస్తే 2011లో సిబిఐ సంచాలకులు సుప్రీంకోర్టుకు దీన్నే తెలియజేశారనమాట. 38 లక్షల కోట్లకు పైగా ఉంటుంది ఈ అక్రమ ధనం అన్నటువంటిది అనేసి. మరే దేశం కూడా ఇంత భారీ నల్లధనాన్ని విదేశాలకి తరలించలేదు. అంతేకాకుండా 2020లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు మరియు భారత కంపెనీలు దాచినటువంటి సొమ్ము దాదాపు 20,700 కోట్లు ఉంటుంది అన్నట్టుగా స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకే వెల్లడించింది. అంతేకాకుండా మనం చూస్తే ఈ నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థకి ఒక ఇంధనంగా పనిచేస్తూ అసలు సిసలైన మన ఆర్థిక వ్యవస్థని బలహీనపరుస్తుంది. ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అనేటటువంటిది ఉండటం వల్ల ఇటు పాఠశాల భవనాల దగ్గర నుంచి అటు మందులు, వైద్య సాధనాలు కొనుగోలు, ఇటు ఎరువులు, విత్తనాల సరఫరా నుంచి అన్నింటిలో కూడా అవినీతి అనేది ఉంటుంది. చాలా కంపెనీలకి పన్నుల ఎగవేత అనేది ఆనవాయితీగా మారిపోయింది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, సెస్లు ఇవన్నీ పెంచాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ పేదలు, మధ్య తరగతికి మళ్ళీ అవి భారంగా మారిపోతాయి. ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువ పెట్టుబడులు అందక యువతకి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి.
దానివల్ల నల్లధనం అనేది పేదరికానికి ప్రత్యక్ష కారణమవుతుంది అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్లాక్ మనీ అండ్ డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ అండ్ అసెట్స్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఏ సంవత్సరం? 2015వ సంవత్సరంలో దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా అన్నటువంటిది మళ్ళీ విజృంభిస్తుంది. మనం చూస్తే BA.1 అనేసి, BA.2 లేదా స్టెల్త్ ఒమిక్రాన్ అనేసి ఈ రకం వల్ల వచ్చేటటువంటి కొత్త కేసుల సంఖ్య అనేది పెరుగుతోంది. చైనాలో దాదాపు 4 కోట్లకు మంది పైగా ప్రజలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. చైనాలోని ఈశాన్య రాష్ట్రమైనటువంటి జిలిన్లో కోవిడ్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అన్నట్టుగా అక్కడి జాతీయ వైద్య కమిషన్ చెప్తోంది. అంతేకాకుండా ఆ రాష్ట్ర రాజధాని అయినటువంటి చాంగ్చున్లో లాక్డౌన్ని కూడా విధించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాలి అంటే కోవిడ్ నెగిటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సిందే అన్నటువంటి నిబంధనని కూడా అక్కడ విధించారు. చైనాలోని ధనిక రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తే స్థూల దేశీయోత్పత్తి మీద ప్రభావం పడుతుంది అన్నట్టుగా ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే అమెరికా రాష్ట్రంలో చూస్తే ఇప్పటికీ జనాభాలో దాదాపు 44% మంది మాత్రమే బూస్టర్ డోసులు తీసుకున్నారు. ఫైజర్, బయోఎన్టెక్, మోడర్నా టీకాల బూస్టర్ డోసులు తీసుకుంటే ఆసుపత్రుల్లో చేరాల్సినటువంటి అవసరం చాలా వరకు తగ్గుతుంది అన్నట్టుగా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు చెప్తూ ఉన్నా కూడా అమెరికన్లు పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి ఐరోపా దేశాలు ఇవన్నీ ఈ కోవిడ్ మహమ్మారి విషయంలో కొత్త వ్యూహాన్ని ప్రకటించాయి. కరోనా వైరస్ నిత్య జీవితంలో భాగంగానే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి లాక్డౌన్లు అవసరం లేదు అన్నట్టుగా అవి నిర్ధారించాయి. అయితే మనం చూస్తే ఈ BA.1, BA.2 రెండు రకాలు కూడా తీవ్రంగా విస్తరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేసుల తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంది. అయితే విదేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మన భారతదేశంలో కూడా కోవిడ్ 4వ దశ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ జాగ్రత్తల విషయంలో రాష్ట్రాలని హెచ్చరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చైనాలో ఇటీవల వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేరియంట్ ఏది? BA.2 లేదా స్టెల్త్ ఒమిక్రాన్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యాలో క్రిమియా విలీనమై 8 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రష్యా రాజధాని అయినటువంటి మాస్కోలో ఒక భారీ సభను నిర్వహించటం జరిగింది. అందులో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించినటువంటి రష్యా ఒకప్పుడు ఉక్రెయిన్లో భాగంగా ఉన్నటువంటి క్రిమియాని ఆక్రమించింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటీవల ఉక్రెయిన్లోని లుహాన్స్క్ అలాగే డొనెట్స్క్ ఈ ప్రాంతాలని స్వతంత్ర ప్రాంతాలుగా కూడా గుర్తించటం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం నుంచి గౌరవంగా ఎలా బయటపడాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి. క్రిమియాని రష్యా ఏ సంవత్సరంలో ఆక్రమించింది? ఏ సంవత్సరంలో? 2014వ సంవత్సరంలో. అయితే దీనికి సంబంధించి క్రిమియా అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే క్రిమియా యొక్క మ్యాప్ ఏంటి, ఇది ఏ సముద్రాలని కలుపుతుంది అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా రోజుకి 27 లక్షల బ్యారెళ్ల మేర డిమాండ్ తగ్గించాలి అన్నట్టుగా అంతర్జాతీయ ఇంధన సంస్థ సూచించింది. దానికి సంబంధించి చమురు డిమాండ్ని తగ్గించడానికి కీలకమైనటువంటి 10 సూచనలు చేసింది. అవి ఏంటి? 1. హైవేల మీద వేగ పరిమితిని కనీసం గంటకి 10 కిలోమీటర్ల మేర తగ్గించాలి. సాధ్యమైనంత మేర వారంలో 3 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేయించాలి. అలాగే పెద్ద నగరాల్లో ఆదివారం కార్లకి అనుమతి ఇవ్వకూడదు. ప్రజా రవాణాని మరింత చౌకగా చేయాలి. నడక, సైకిళ్ళు లాంటి వాటిని ప్రోత్సహించాలి. పెద్ద నగరాల్లో ప్రత్యామ్నాయ విధానాల్లో అంటే సరి సంఖ్య, బేసి సంఖ్య విధానాల్లో ప్రైవేట్ కార్లకు అనుమతించాలి. ఇది ఢిల్లీలో కూడా చేపట్టారు. అలాగే కార్ షేరింగ్ లాంటి విధానాల్ని ప్రోత్సహించాలి. వస్తు సామాగ్రి రవాణాకి ట్రక్కులు వంటి వాటిని సమర్థంగా వినియోగించాలి. వీలైన ప్రాంతాల్లో విమానాలకి బదులుగా అత్యంత వేగమైనటువంటి అలాగే రాత్రిపూట నడిచేటటువంటి రైళ్లని వినియోగించాలి. ప్రత్యామ్నాయాలు అంటే వీడియో కాన్ఫరెన్స్ ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ విమాన ప్రయాణాలని మానుకోవాలి. విద్యుత్తో నడిచే మెరుగైనటువంటి ఇంధన సామర్థ్యం ఉండే వాహనాల్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా ఈ 10 కీలక సూచనల్ని కూడా అంతర్జాతీయ ఇంధన సంస్థ చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి. చమురు డిమాండ్ని తగ్గించడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎన్ని సూచనలు చేసింది? మొత్తం 10 సూచనలు చేసింది. ఏంటి అవి అంటే ఇవి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఈ సంస్థ విడుదల చేసిన ప్రపంచ సంతోష దేశాల సూచీలో వరుసగా 5వ సంవత్సరం కూడా ఫిన్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు ఇస్తూ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రూపొందించారు. అయితే ఇందులో ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఆయా దేశాల్లో వివిధ జీవన ప్రమాణాల ఆధారంగా 0 నుంచి 10 వరకు స్కోర్ని ఇస్తూ ఈ నివేదికని రూపొందిస్తారు. అయితే ఈ క్రమంలో ఈ నివేదికని ఇవ్వటం ఇది 10వ సంవత్సరం. తాజా నివేదికలో భారత్ స్కోర్ 3.777గా ఉంది. అంటే గత ఏడాది కంటే 3 స్థానాల్ని మెరుగుపరుచుకుని భారతదేశం 136వ స్థానంలో నిలిచింది. అయితే ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఫిన్లాండ్ 7.821 స్కోర్ని సాధించింది. ఈ జాబితాలోని తొలి 10 స్థానాల్లో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత నెదర్లాండ్, తర్వాత లగ్జంబర్గ్, తర్వాత స్వీడన్, తర్వాత నార్వే, తర్వాత ఇజ్రాయెల్ మరియు న్యూజిలాండ్లు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ సంతోష సూచీని ఎవరు విడుదల చేస్తారు? ఈ సూచీలో భారతదేశ స్థానం ఎంత? ఎవరు విడుదల చేస్తారు దీనిని? సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది. ఇందులో మన భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 136వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నది 2 దేశాల సైనికుల్ని మాత్రమే కాకుండా అటు ఉక్రెయిన్ దేశ పౌరుల్ని కూడా బలి తీసుకుంటోంది. సామాన్య ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్ నుంచి బయటికెళ్తూ ఉన్నారు. అయితే ఈ యుద్ధం వల్ల ఈ 2 దేశాలకి మాత్రం కాకుండా మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి. అలాగే అంతర్జాతీయ సంబంధాలు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నాయి. అయితే ఈ గొడవ ఏదైతే ఉందో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది అది ఇప్పటి నుంచి కాదు. మనం చూస్తే ఎప్పటి నుంచో పుష్కరం కింద నుంచే దీనికి యుద్ధ బీజాలు అనేవి మొదలయ్యాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి అసలు ఈ రష్యా ఉక్రెయిన్ వార్కి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి, ఉక్రెయిన్ అన్నటువంటిది నాటో అలయన్స్లో చేరటానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది అన్నట్టుగా తీసుకున్న డెసిషన్ని. రెండవది వచ్చేసరికి ఉక్రెయిన్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ రష్యన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ కంట్రీలో వాళ్ళకి అంటే లీస్ట్ బాదర్డ్గా ఉంది ఉక్రెయిన్ గవర్నమెంట్ అన్నట్టుగా రష్యా ఒక రీజన్ చూపిస్తోంది. ఇక మూడవది వచ్చేసరికి ఉక్రెయిన్ అన్నటువంటిది రష్యాకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. అంటే బ్లాక్ సీ ద్వారా మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేయడానికి ఇటు క్రిమియాతో పాటుగా పూర్తిగా ఉక్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రీజన్స్తో రష్యా అన్నటువంటిది ఉక్రెయిన్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని మేము తీసుకురావాలి, అంతా స్టేబుల్ చేయాలి అన్నట్టుగా మేము భావిస్తున్నామనేసి చెప్తూ ఉంది. అయితే మనం చూస్తే అసలు వాస్తవానికి ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం పొందే అర్హతే లేదు. ఎందుకు అంటే నాటో గ్రూప్లో సభ్యత్వం పొందాలనుకునే వాళ్ళకి ఆ దేశానికి సరిహద్దు గొడవలు ఉండకూడదు. అయినా కూడా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వటానికి ఉక్రెయిన్ని అంగీకరించింది. అంతేకాకుండా ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే మేము ఉక్రెయిన్కి మద్దతు ఇస్తాము అన్నట్టుగా అమెరికా హామీ ఇచ్చింది. దాంతో అమెరికా మరియు పశ్చిమ దేశాలు తనకి యుద్ధంలో సహాయం చేస్తాయి, ఆర్థిక ఆంక్షలు గనక విధిస్తే రష్యా ప్రపంచంలో ఒంటరి అయిపోతుంది అనేసి ఉక్రెయిన్ అనుకుంది. కాబట్టే రష్యా ఎంత చేస్తూ ఉన్నా కూడా ఉక్రెయిన్ చాలా స్ట్రాంగ్గా నిలబడుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 28 వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అందులో ఈ బ్రిటన్ కూడా ఒకటి. యూరోపియన్ కంట్రీస్ మొత్తం వచ్చేసరికి 28 కంట్రీస్ ఉన్నాయి. అవి కాకుండా 2 ఉత్తర అమెరికా దేశాలు ఉన్నాయి. ఏంటవి? యుఎస్ఏ, కెనడా. ఇవి ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రస్సెల్స్ అన్నటువంటిది ఏ దేశ రాజధాని? బెల్జియం దేశ రాజధాని అయినటువంటి బ్రస్సెల్స్లో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా ప్రధాన కార్యాలయం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్ మారకంలో 2023 మార్చి నాటికి 75.5 రూపాయలకి పడిపోతుంది అన్నట్టుగా క్రిసిల్స్ రేటింగ్ అంచనా వేసింది. దీనికి కారణాలుగా ఏం చెప్పింది అంటే, అధిక ఇంధన ధరలతో పెరగనున్నటువంటి కరెంట్ అకౌంట్ లోటు అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారక నిల్వల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం.
అలాగే అమెరికా ఫెడ్ ఫండ్ రేట్ అంటాము. దీని పెంపు వల్ల క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అన్నవి, అంటే విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కి మళ్ళటం, ఇలాంటి అంశాలు మా అంచనాలకి కారణాలుగా ఉన్నాయి అన్నట్టుగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం తొలి నాళ్లలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి 8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగిస్తే ఇంట్రాడేలో 77.05 స్థాయిని కూడా చూపించింది. అలా 2023 మార్చి నాటికొచ్చేసరికి 77.5కి రూపాయి పతనం అవుతుంది అన్నట్లుగా చెప్పిందనమాట. క్వశ్చన్ చూడండి, 2023 నాటికి రూపాయి విలువ ఎంతకు పతనం కావచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఎంతకి? 75.7కి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీవో 111కి సంబంధించి మనం చూస్తే దశాబ్దాల తరబడి హైదరాబాద్ జంట నగరాలకి నీటి వసతిని చేకూర్చినటువంటి జంట జలాశయాల యొక్క ప్రాధాన్యతకి సంబంధించి అయితే ఈ జీవో 111ని ఎత్తివేస్తాము అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ల యొక్క పరిరక్షణ దృష్ట్యా ఆ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు కానీ భారీ నిర్మాణాలకు కానీ అనుమతి ఇవ్వకూడదు అనేసి తీసుకొచ్చిన ఈ జీవో 111 యొక్క ఎత్తివేత అనేది అంత సులభం కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 1996లో ఈ జీవోని తీసుకొచ్చారు. అయితే 1997లో దీన్ని తీసేయాలని చూసినా కూడా ఇది జరగలేదు. హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఒక కేసు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కాగా ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఒక గంట వ్యవధిలోనే కుంభవృష్టి పడుతుంది. దాంతో హైదరాబాద్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. మరొక వైపు ఐటీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ ఈ ప్రాంతంలో విస్తృతంగా అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంలో భూమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎత్తేయాలి అనేసి కోరుతున్నటువంటి ఈ పరివాహక ప్రాంతం అక్కడ ఉన్నటువంటి అంటే పర్యావరణవేత్తలు ఏమంటున్నారు, ఇవి కూడా క్లోజ్ చేసేస్తే హైదరాబాద్కి వరదల ముప్పు అనేది పెరుగుతుంది అన్నట్లుగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా పర్యావరణవేత్తల హెచ్చరికల దృష్ట్యా ఏమన్నా సవరణలు సడలింపులు తీసుకొచ్చి అడుగులు వేస్తారా, లేకపోతే ఈ జీవోను తొలగిస్తారా, లేక ఈ జీవోని ఎత్తివేయటానికి న్యాయస్థానాలు అంగీకరిస్తాయా అన్నటువంటిది మాత్రం మనం చూడాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీవో 111 గురించి తెలపండి అన్నప్పుడు మనం దీని గురించి రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయిల్ పామ్ సాగుకి సంబంధించి. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు అనేది ఆశాజనకంగా కొనసాగే పరిస్థితులు లేవు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సాగు బాధ్యత తీసుకున్న కంపెనీల యొక్క వెనుకపాటే దీనికి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 55,000 ఎకరాలకే పరిమితమైనటువంటి ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని ముందు దాదాపు 20 లక్షల ఎకరాలకు విస్తరించాలి అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ సాగుని మరొక 10 ప్రైవేట్ కంపెనీలకి కూడా అప్పగించింది. 2022-23 వ్యవసాయ సీజన్లో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి అన్నట్టుగా ఉద్యాన శాఖ సూచించింది. అయితే ఆ కంపెనీలు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. 2.5 లక్షల ఎకరాలకు గాను అందులో సగం మేరకే చేరుకునే పరిస్థితి కనపడుతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీని ద్వారా 2025-26 సంవత్సరానికల్లా అడిషనల్గా పామాయిల్ని 6.5 లక్షల హెక్టార్స్లో అడిషనల్గా పండించాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క వైబిలిటీ ఫార్ములా ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ టైప్ మెకానిజం అనమాట. అంటే క్రూడ్ పామాయిల్ ప్రైస్లో 14.3%ని గవర్నమెంట్ ఫిక్స్ చేయటం జరిగింది. దాన్ని ఈవెన్చువల్గా 15.3%కి కూడా తీసుకెళ్తాము అన్నట్టుగా చెప్పారనమాట. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేసి చూస్తే ఒకటి మన దేశంలోనే గనక అంటే డొమెస్టిక్గా మనం ఈ ఎడిబుల్ ఆయిల్స్ని గనక పండించుకున్నామనుకోండి, దానివల్ల ఈ పామ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేటటువంటిది మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి మనం సెల్ఫ్ రిలయంట్గా మారచ్చు. అలాగే మనం ఈ ఫారెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫారెక్స్ నిల్వల్ని మరింతగా మనం సేవ్ చేసుకోవటానికి మనకి వీలుంటుంది. అంతేకాకుండా పామ్ ఆయిల్లో మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకోవటానికి
మనం చూస్తే 2025-26 నాటికి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులకి దీని యొక్క ఈ పామాయిల్ ఎగుమతులు అనేవి జరగాలి, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది జరగాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాము. దాని వైపుగా వెళ్ళాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అన్నటువంటి కార్యక్రమాన్ని, ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి యువికా 2022 గురించి. విద్యార్థులకి ప్రత్యేక శిక్షణని ఇచ్చి భావి శాస్త్రవేత్తలుగా వాళ్ళని మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుంచి ఈ శిక్షణ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. యువిక లేదా యువ విజ్ఞాన కార్యక్రమం అన్నటువంటి పేరుతో దీనికి శ్రీకారం చుట్టింది. దీనికి ఎంపికయ్యేటటువంటి విద్యార్థులకి వేసవి సెలవుల్లో శిక్షణని ఇస్తారు. మొత్తం 5 శిక్షణా కేంద్రాల్లో వీళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏ ప్లేస్ దగ్గర అయితే అక్కడికనమాట. అలా ఏవేవి? తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ స్పేస్ సెంటర్ షిల్లాంగ్. వీటిలో ఏది దగ్గరైతే అక్కడ ఈ శిక్షణా కేంద్రాల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. క్వశ్చన్ చూడండి, యువ విద్యార్థుల్ని శాస్త్రవేత్తలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా యువ విజ్ఞాన కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ ఏది? ఏ సంస్థ? ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన 2019 శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదిక ప్రకారం 2019లో శిశు మరణాల రేటు ఎంతగా ఉంది? శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 జననాలకు ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి అన్నట్లుగా. అది 2019కి వచ్చేసరికి 30గా ఉంది. అది 2018వ సంవత్సరంలో మనం చూస్తే 32గా ఉండేది. 2014లోకి వచ్చేసరికి అది 39గా ఉండేది. 2019కి వచ్చేసరికి అది 30కి తగ్గింది. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి విపత్తు నిర్వహణ చట్టం 2005లోని ఏ సెక్షన్ కింద జాతీయ విపత్తు ఉపశమన నిధిని ఏర్పాటు చేశారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.